శరీర సంచాలనం. विश्राम. सावधान. विश्राम. सावधान. पदसंचालनम. विश्राम. सावधान. उपविश्राम. ఏడవ తరగతి బాలికలు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. స్వాగతం స్వాగతం సుస్వాగతం చిన్న పిల్లలకు స్వాగతం హరితావడికి స్వాగతం చిన్న పిల్లలకు స్వాగతం హరితావడికి స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అనురాగంతో ఆప్యాయంగా హరితావడికి స్వాగతం అనురాగంతో ఆప్యాయంగా హరితావడికి స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ప్రగతి బాట నడిపించే ఆచార్య ఆచార్యులకు చేయి చేయి కలబోసి చక్కగాడే మిత్రులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం ఆటలు ఎన్నో ఆడుచు ఉత్సాహంగా ఉన్నాము ఆసనాలు చేయుచు ఆరోగ్యంగా ఉన్నాము ఆటలు పాటలు కలబోసి విద్యను నేర్పే గురువులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఉపాధ్యాయునికి కాదు పూర్వ విద్యార్థులు పిల్లలందరికీ జై హింద్. మనకు అన్నిటికంటే ఇష్టమైన పండుగ ఏది? దగ్గర పెట్టుకోం కదా. ఎవరికి వాళ్ళ ఇంట్లో ఉన్నదానికంటే కూడా అందరూ కలిసి చేస్తే అందంగా ఆనందంగా. అలాగే అంటే నేను మొన్న చూశాను అదేవిధంగా మనం చదువులో కూడా ఇది ఈ పాఠం నాకు రావాలి, ఈ లెక్క నేను చేయగలగాలి అని అనుకుంటే ప్రతి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా అందరూ పాల్గొన్నారు కదా. అందరూ యోగ్యాపో లేకపోతే కోలాటమో లేకపోతే శంఖం ఏదో ఒకటి చేయగలిగారా లేదా కదా. కాబట్టి చదువు కూడా కొంచెం అటు ఇటుగా నెమ్మది నెమ్మది అందరికీ వస్తుంది. కాబట్టి ఇది మీరందరూ చక్కగా చేసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని చూపించారు. తర్వాత హైదరాబాద్ నుంచి తర్వాత
ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ బృందం మామూలుగా అన్ని దగ్గర అన్ని స్కూల్స్లో కాదు, ఎక్కడైనా సరే ఏం చేస్తారు, పొద్దున్న జెండా ఎగరేస్తే వెళ్ళిపోతారు. కానీ జెండా దించే కార్యక్రమం కూడా మన దగ్గర చేస్తాము. పెద్దవాళ్ళందరికీ ముఖ్యంగా అంటే పిల్లలు ఎలాగో వస్తారు, పెద్దలు కూడా వచ్చి చూస్తారని చూడాలని అప్పుడు ఒక అంటే ఇప్పుడు మీరు ఏం చేశారంటే వాళ్ళ బల ప్రదర్శన చేశారంటే వాళ్ళ ఆటపాటలు చూశారు. సాయంత్రం వాళ్ళ విద్యా ప్రదర్శన ఉంటుంది. పిల్లలు కూడా చదువుకి ఆటంకం కలగకుండా, అంటే ఒక్క చదువు మాత్రమే, అంటే ఒక కార్యక్రమం ఉంది అంటే ఆ కార్యక్రమమే కాకుండా చదువు కాకుండా ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు. కాబట్టి ఆ విద్యా ప్రదర్శన కూడా తెలుగు వచ్చి చూడమని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే